కసి నచ్చుతుంది సార్ అసలు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి హిట్ టాక్ వచ్చి అందులో ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చి అదే రేంజ్ కలెక్షన్స్ ఉన్నా కూడా ఇంకా స్టిల్ థియేటర్లకు వెళ్తున్నారు, జనాలు కలుస్తున్నారు, టీవీ షోస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. సో మీకు ఆ మోటివేషన్ ఏంటి సార్? వన్స్ రిలాక్సేషన్ రిలీజ్ అయిన అంటే ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే 50 days ఎక్కువ ఒక 10 weeks వరకు ఉండేది సినిమా. ఇప్పుడు అంతా 2-3 weeksకే కదా వచ్చింది. సో సినిమా ఎంత కష్టపడి తీసామో అంత ఎంగేజింగ్గా 2 weeks 3 weeks ఆడియన్స్తో మనం ఉంటేనే అట్లీస్ట్ ఎంత ఒక 10% ఆఫ్ ఆడియన్స్ ఇంక్రీజ్ అయినా ఒక వీకెండ్కి దట్ హెల్ప్స్ ప్రొడ్యూసర్ అండ్ సినిమాకి హెల్ప్ అవుతుందని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. సరే మనం ఉండి ఖాళీగా ఉండి చేసేదే ఉంది, ఇంకో కథ రాసే గ్యాప్, సరదాగా ఆడియన్స్ దగ్గరికి వెళ్తే మనకి సినిమాని మనం ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక ఇది. అయితే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు మీ సినిమా అంటే మీకు ఎంత నమ్మకం ఉండి మీరు ఎంత ఇది హిట్ అయిపోయింది అనేది అనిపించినా కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు అరే ఇది ఇంకాస్త బెటర్గా ఉండొచ్చేమో, లేదంటే ఇది ఇంకాస్త ఇదా చేయొచ్చు, ఇంకా బెటర్మెంట్ రావచ్చేమో అనుకుంటాం కదా, అలా ఏమైనా అనిపించిందండి మీకు? ఈజీగా అంటే ఏ సినిమాకి ఆ సినిమాకి ఏం కావాలో అది 90 to 100% చేస్తాం. ప్రతి సినిమాకి ఇది ఇంకా బాగుంటే బాగుండేది, ఇది ఇంకా బెటర్గా చేస్తే అనేది ఒక క్రియేటర్గా ప్రతి రైటర్కి ఉంటుంది. అది సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా చేస్తుంటే బాగుండేది అనేది. సో నాకు 80 to 90% కన్విక్షన్ వచ్చేస్తే చాలా ఐ విల్ బీ సాటిస్ఫై అయిపోతాను. ఇక రిజల్ట్ వచ్చాక చూసుకున్నాక ఓకే ఈ ఏరియాస్ మనం ఏదైనా నెక్స్ట్ టైం ఇంకొద్దిగా బెటర్ చేయొచ్చు అనేది ప్రతి సినిమాకి ఉంటుంది. నాట్ అబౌట్ దిస్ ఫిలిం, అది సెల్ఫ్ అనాలిసిస్. సో ఆడియన్స్ వర్డిక్ట్ ఇచ్చాక ఎంజాయ్ దట్ సక్సెస్. ఇఫ్ ఎట్ ఆల్ యూ పర్సనల్లీ ఫీల్ సంథింగ్ ఇంకేదైనా ఉంది లోపల అంటే యూ జస్ట్ కరెక్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. ఓకే. సో మీకున్న ఈ 9 సినిమాల ఎక్స్పీరియన్స్తో అంటే మీరు కళ్యాణంతో చేసినప్పటి నుంచి చిరంజీవి గారితో చేసేదాకా ఇప్పుడు కూడా మీరు ఆ హీరో తాలూకా ఇమేజ్ని కొంచెం ట్వీక్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోకుండా, అంటే అది ఏదైతే ఫ్రీ ఫ్లో ఉందో దాన్ని కాకుండా దాన్ని కొంచెం ట్వీక్ చేయడానికి ట్రై చేశారు. సో మీ దృష్టిలో స్టోరీ కథ పెద్దదా లేదంటే హీరో ఇమేజ్ పెద్దదా? అంటే హీరో ఇమేజ్ హెల్ప్స్ దట్ స్టోరీ. యాక్చువల్గా ఫస్ట్ ఎనీడే స్క్రిప్ట్ ఈజ్ బిగర్ దాన్ ఎనీథింగ్. మంచి కథ ఉంటేనే ఏ స్టార్కైనా ఏ ఇమేజ్ అయినా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అసలు కథే కరెక్ట్గా లేకపోతే ఆ స్టార్ ఇమేజ్ కొంతవరకు తీసుకెళ్ళి ఆ సినిమాని ఆపుతుంది, అంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది. బట్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ స్క్రిప్టే మనల్ని తీసుకెళ్తుంది. ఆ స్క్రిప్ట్లో ఆ హీరో ఇమేజ్కి ఏం కావాలి, ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ జరిగే వ్యవహారం. సో బేసికలీ స్క్రిప్ట్ ఈజ్ బిగర్ దాన్ ఎనీథింగ్. ఓకే, గుడ్. సో అదే నాకు అనిపించేది ఏంటంటే ఒక ఇమేజ్ని టేక్ ఓవర్ చేసి, ఒక స్టార్ ఇమేజ్ టేక్ ఓవర్ చేసి ఆ స్టార్ ఇమేజ్లో అనిల్ రావిపూడి మార్క్ అనేది ఇన్సర్ట్ చేయడం అనేది ఒక బిగ్గర్ టాస్క్. అంటే అనిల్ రావిపూడి కనే కదా ఏ డైరెక్టర్ కన్నా, బట్ మీరు అది కొంచెం ఇంకా జాయస్గా చేస్తారనిపించేది. సో మీరు మీ ఇంటేక్ ఏముంటుందండి? అంటే నాకు ప్రతి స్క్రిప్ట్లో కూడా టచ్ అనేది ఉంటుంది, ప్రతి డైరెక్టర్కి ఒక టచ్ ఉంటుంది, నాట్ అబౌట్ ఇమేజ్ అండ్ ఆల్. ఏ స్టార్తో ఏ డైరెక్టర్ చేసినా మీకు విడివిడిగా చూస్తే ప్రతి డైరెక్టర్ ప్రాస్పెక్టివ్ ఇంకోలా చూపిస్తారు ఆ స్టార్ని. ఏ హీరోతో డైరెక్టర్ తీసే సినిమా ఒకలా ఉండదు. సో డైరెక్టర్ టచ్చే ఆ సినిమాని డిజైనింగ్లో ఉపయోగపడుద్ది. సో నేను ఎప్పుడు చేసినా కూడా క్యారెక్టర్ చాలా లైట్ హార్టెడ్గా మూవ్ అవుతుంటుంది. ఎక్కువ సినిమా కథా బరువు ఎక్కువ వేసుకోడు. సో జాయ్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ ప్రతి మనిషి డైరెక్టర్ యొక్క నేచర్ రిఫ్లెక్ట్ అవుద్ది ఆ క్యారెక్టర్లో. పర్సనల్ లైఫ్లో ఉండే ఆ జాయ్ఫుల్ నేను ఎలా ఫీల్ అవుతానో క్యారెక్టర్ చుట్టూ కూడా అలాగే ఎనర్జీ అలా ఉంచడానికి ట్రై చేస్తాను. సో మేబీ ఆ టచ్ అనేది ప్రతి హీరోకి ప్రతి సినిమాలో నేను ఇస్తూనే వచ్చాను. సో దట్ షోస్ సమ్ డిఫరెన్స్ అని నాకు అనిపిస్తుంది.